నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా. సబ్స్క్రైబే వద్దు మాకు. మాకు కావాల్సింది ఒకటే, భారత్ మాతాకి జై. ఒక్క కామెంట్ చేయండి చాలు, కొండంత బలం మాకని గుర్తుపెట్టుకోండి. దయచేసి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రధానమంత్రి పదవి కోసం తహతహలాడేటువంటి వ్యక్తిగా ఉండే వ్యక్తి రాహుల్ గాంధీ. ఎప్పుడు చూసినా కూడా తాను వేసుకున్నటువంటి ఒక ఉచ్చులో నెమ్మదిగా ఆయనే ఇరుక్కుపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ దేశంలో. ఆయన వేస్తున్నటువంటి ఎత్తుగడల వాస్తవానికి పైకెక్కించేందుకు బదులు దాన్ని ఆయన్నే అగాధ గోతులోకి తీసుకెళ్తున్నాయి అంటున్నారు ఆయన్ని విమర్శించేవాళ్ళు. ఆయన సాధించాలనుకునేటువంటి లక్ష్యాల నుంచి వాటిని దోషంగా తీసుకెళ్తున్నాయి దూరంగా అంటున్నారు. కారణం ఏంటంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు అని చెప్తున్నారు. పార్లమెంట్లో గడిచిన 8-9 రోజులుగా పూర్తి ప్రతిష్టంభన నడుస్తుంది. రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద మాట్లాడాలి. ఈ తీర్మానంలో మన ఆర్మీ చీఫ్ అయినటువంటి పనిచేసి రిటైర్ అయినటువంటి మనోజ్ ముకుందన్ నరావణి రాసినటువంటి ఒక పుస్తకం, అది ఇంకా వెలువడలేదు, ప్రచారంలోకి రాలేదు, అమ్మకాలు జరగలేదు అంటున్నారు. ఈ పుస్తకం వస్తుందని ప్రకటన వచ్చింది. ఈ పుస్తకానికి సంబంధించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, ముందుగా డబ్బులు చెల్లిస్తే పుస్తకం రాగానే మీకు తక్కువ ధరకు పంపిస్తామని చెప్పి ప్రీ బుకింగ్ B2B ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి చేసాయి. పుస్తకం అయితే ఇంకా విడుదల అవ్వలేదు. పుస్తకం రాకుండా ఆ పుస్తకం మీద రాద్ధాంతం చేసి 8 రోజుల పాటు పార్లమెంట్ స్తంభింపజేశారనేది ఆరోపణ. పుస్తకం ఆయన చదవలేకపోయారు. చదివే ముందు ఆ పుస్తకాన్ని ఆయన స్పీకర్ సమక్షంలో పెట్టాల్సి ఉంటుంది. స్పీకర్ సమక్షంలో పెట్టలేరు, ఎందుకంటే అది పుస్తకం కాదు కాబట్టి, ఇంకా రాలేదు కాబట్టి. రెండోది పత్రికలో వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ పత్రికను కూడా ఆయన స్పీకర్ ముందు సభాపట్నంలో సమర్పించలేదు స్పీకర్కి. కానీ దాని గురించి మాట్లాడతారని చెప్పి 8 రోజుల పాటు మాట్లాడారు. 8 రోజుల పాటు దీని మీద సభను డిస్టర్బ్ చేశారు. ఆయన వ్యవహారం ఇదంతా చేసి సమయాన్ని వృధా చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఆయన పార్టీకి చెందిన వారే, ఆయన ఏ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉన్నారో ఆ పార్టీ సభ్యుల యొక్క ముఖాన్ని మీరు జూమ్ చేసి చూస్తే, పార్లమెంట్ సెషన్స్ చూస్తే ఆశ్చర్యము, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఎక్కడికి పోతుంది సభ, ఎందుకు ఈ సమయం వృధా అవుతోంది అనేటువంటి నైరాశ్యం కనిపిస్తుంది. పార్టీ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి భయము, భవిష్యత్తులో ఈయన నమ్ముకుంటే మా గత ఏంటి అనేటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది. వెనక వరుసలో కూర్చున్న వాళ్ళు మనం అబ్జర్వ్ చేసినట్లయితే. అంటే ఆయన సాధించింది ఏంటి దీనివల్ల? 8 రోజుల పాటు నరావాణి రాసినట్టుగా చెప్తున్నటువంటి పుస్తకం గురించి మాట్లాడుతున్న ఆయన హఠాత్తుగా దాని గురించి ఆపేసి ఇండో అమెరికన్ డీల్ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు ఇప్పటికీ చెప్పలేదు, లేదా ఆయన ప్రభుత్వం యొక్క లోటుపాట్లను ఎత్తి చూపించే పని చేయలేదు. హఠాత్తుగా పుస్తకం గురించి మాట్లాడారు. దానికి కారణం ఏంటంటే చాలా స్పష్టంగా పుస్తకం విడుదల కాలేదని ప్రచురణ సంస్థ చెప్పిందే నిజమని నరవాణి చెప్పారు. కాబట్టి రాని పుస్తకం ఆయన చేతికి ఎలా వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికీ దాని మీద కేసు కూడా నమోదైంది. ఇవాళ కాకపోతే రేపు ఈ చేతికి పుస్తకం ఎలా వచ్చింది, ఆ పుస్తకం ఒకసారి మాకు చూపించని చెప్పి పోలీసు దర్యాప్తు సంస్థలు అడుగుతాయి ఆయన్ని. కాబట్టి ఏమవుతుందో ఆయనకి తెలుసు. కాబట్టి సడన్గా ఆ విషయం ఆపేసి ఇండో అమెరికన్ ఒప్పందం గురించి మాట్లాడుతూ భారతదేశాన్ని అమ్మేశారని చెప్పి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. నరవాణి వెనక్కి వెళ్ళిపోయింది. ఈ విషయం ముందుకు వచ్చింది. నరవాణి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు రాహుల్ గాంధీ, ఆయనే దవ్వుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు.